హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన ఎడ్యుకేషన్ తెలుగు. ఫ్రెండ్స్, టీజీ సెట్ 2025 సంబంధించి 5th క్లాస్, 6th, 7th, 8th అండ్ 9th క్లాసెస్కి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చినారు. మన గురుకులకు సంబంధించి ర్యాంక్స్ ఇచ్చినారనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్స్ అని. సో ఇలా అందరి ర్యాంక్స్ వచ్చినాయి. ఇవి అందరూ మనం రాసిన మనకి ఎంతమంది అయితే రాసినామో, ఎంతమంది ఎలిజిబుల్ అయినారో, సో దాని ప్రకారం మనకు ర్యాంక్స్ అనేది ఇచ్చినారు. చాలామంది పేరెంట్స్లో ఉన్న డౌట్స్ ఏంటంటే, మా పిల్లలకి ఇంత ర్యాంక్ వచ్చింది, 2000 ర్యాంక్, 3000 ర్యాంకు, సీట్ వస్తుందా రాదా అనే డౌట్స్ చాలామందిలో ఉంది. సో నేను చెప్పేది ఏంటిదంటే, మనకు ఒక రిజర్వేషన్ అనేది ఇస్తారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీసీ, మా పాప బీసీ. సో బీసీ కాబట్టి నేను బీసీ కేటగిరీలో నేను అప్లై చేసేటప్పుడు ఏం చేసిన అంటే, బీసీ వెల్ఫేర్ దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన. సో ఇలా నేను 22 వరకు ఇచ్చేసిన. 22 వరకు మన బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వాటిలోనే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని నాకు ఏవైతే హాస్టల్స్ నచ్చినాయో సో అలా లైన్గా ఇచ్చుకుంటూ వచ్చిన. 23 తర్వాత సోషల్ వెల్ఫేర్లో ప్రిఫరెన్స్ ఇచ్చిన అనమాట. సో ఇట్లా 24 జనరల్ సొసైటీలో కొంచెం హాస్టల్ కొంచెం బెటర్ లాగా ఉంది. సో దానికి 23 ఇచ్చిన. ఇలా నేను 41 వరకే ఉన్నాయి మనకు ప్రిఫరెన్స్. అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే అది సబ్మిట్ అవుతుంది మనకి అప్లికేషన్ అనేది. సో నేను అలా ఇచ్చిన. నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను బీసీ వెల్ఫేర్లో 22 వరకు సెలెక్ట్ చేసుకున్నా కదా, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో. సో ఆ 22 దాంట్లోనే నేను బీసీ క్యాస్ట్ అనమాట. బీసీ క్యాస్ట్ కదా, 75% ప్రతి దాంట్లో ఫుల్ఫిల్ చేస్తారు. రిమైనింగ్ ఎవరికి బీసీ వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తారు, బీసీ క్యాస్ట్ వాళ్ళకి. రిమైనింగ్ 25% జనరల్ కేటగిరీలో ఫుల్ఫిల్ చేస్తారనమాట. జనరల్ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీ ఉంటుంది కదా, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తారు. సో అలా ఇట్లా ఫుల్ఫిల్ చేస్తారనమాట. నాకు ఒకవేళ ఈ 22 బీసీ వెల్ఫేర్ దాంట్లో సీటు రాలేదనుకో, నాకు 23 ఆప్షన్లో ఓపెన్ కేటగిరీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని అలా చూస్తారు. ర్యాంకుని బట్టి చూస్తారనమాట. సో అట్లా అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే, కమ్యూనిటీ ఉంది కదా, బీసీడీ, బీసీబీ, ఎస్టీ, ఓసీ అని ఇట్లా మనకి ర్యాంక్స్ ఇచ్చినారు కదా. అట్లా మనకు బీసీ సర్కిల్లో బీసీ వెల్ఫేర్ దాంట్లో 75% ఫుల్ఫిల్ చేసినాక, ఇప్పుడు ఎస్టీ వాళ్ళది ఎట్లా 4th ర్యాంక్లో ఉన్నారు తను ఎవరో. సో అట్లా ఈ 4th ర్యాంక్ వాళ్ళు ఎస్టీ వాళ్ళ కేటగిరీకి సంబంధించిన అక్కడ సర్కిల్ పెట్టుకురు అనుకో, వాళ్ళు హాస్టల్కి సంబంధించి ప్రిఫరెన్స్లో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. మనం బీసీ, ఎస్టీ, ఇట్లా ఓపెన్ కేటగిరీ ఇట్లా రిజర్వేషన్ ప్రకారమే ఫుల్ఫిల్ చేస్తారు. ర్యాంక్స్ని బట్టి మనకు హాస్టల్స్లో ఇట్లా రాదండి. అట్లా మనకు రిజర్వేషన్ ప్రకారమే మనకి బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, జనరల్ సొసైటీ, ట్రైబల్ వెల్ఫేర్ ఇలా ఉంది కదా. సో దీంట్లో ఇట్లా రిజర్వేషన్ ప్రకారమే కేటాయించినాక అట్లా కేటాయిస్తారు. సో మనకు మెసేజ్ అనేది వస్తుందండి. ఇక 3-4 డేస్లలో అంటే ఎప్పుడైనా రావచ్చు మెసేజ్, క్లారిటీగా తెలియదు. ఆ మెసేజ్లో మనకి ఎక్కడ సెలెక్ట్ అయినామో వాళ్ళకి సంబంధించిన స్కూల్ డీటెయిల్స్, ప్రిన్సిపల్స్ అండ్ కాంటాక్ట్ కూడా ఇస్తారు. సో ఆ మనం కాంటాక్ట్ తీసుకొని మాట్లాడుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే అలా మాట్లాడుకొని వెళ్ళొచ్చండి. వెళ్ళి అక్కడ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు మనము సెలెక్ట్ అయినాక. ఇంకేముంటుంది, ఇంకా సెలెక్ట్ అయినాక ఇంకా అయిపోయినట్టే. ఇంకా మనకు ఫర్దర్ ఇంకా మనకు సర్టిఫికేట్స్ ఆల్రెడీ మనము క్యాస్ట్ ఇన్కము అప్లై చేసేటప్పుడు పెట్టినాం కదా. సో అదే మళ్ళీ వెరిఫై ఉంటుంది అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.